జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండల కేంద్రంలోని నూతన అధ్యక్షుడిగా ఎంపికైన నిషిధర్ రెడ్డి బీజేపీ కార్యకర్తలు ఘనంగా సన్మానించి బాణాసంచాలు కాల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తన మీద నమ్మకంతో రాష్ట్ర పార్టీ ఈ బాధ్యత అప్పగించినందుకు పార్టీ బలోపేతానికి కృషి చేస్తారని తెలిపారు. రాబోయే ఎన్నికలలో నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేస్తానని పేర్కొన్నారు. అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు అన్ని జిల్లా అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. అందులో భాగంగా భూపాలపల్లి జయశంకర్ జిల్లా అధ్యక్షులుగా మన రేగొండ మండలానికి సంబంధించిన మాజీ సర్పంచి శ్రీ ఏడునూత నిషిధర్ రెడ్డి గారిని నియమించడం మా మండలానికి అందరి సంతోషకరమైన విషయం. ఆయన ఆధ్వర్యంలో రేగొండ మండలంలో వచ్చే స్థానిక ఎన్నికలలో రేగొండ మండలంలో కాషాయ జెండా ఎగురవేస్తాం. భూపాలపల్లి జిల్లాలో కూడా కాషాయ జెండా ఎగిరేసే విధంగా అందరం కృతనిశ్చయంతో పనిచేస్తూ కలిసికట్టుగా పనిచేస్తూ ఈ విజయాన్ని అందిస్తామని చెప్పి అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా 25 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించడం జరిగింది. అందులో మన భూపాలపల్లి జిల్లాకు ఏడునూతుల నిషిధర్ రెడ్డి గారిని ప్రకటించడం జరిగింది. అందులో మండల అధ్యక్షులు, జిల్లా ప్రతినిధులు, రాష్ట్ర స్థాయి నాయకులందరూ కలిపి ప్రజాభిప్రాయ సేకరణ తీసుకొని తర్వాత నామినేషన్లు కూడా తీసుకొని ఆ తర్వాత రాష్ట్ర కోర్ కమిటీ సమావేశమై జిల్లా అధ్యక్షుడిని ప్రకటించడము చాలా సంతోషం. ఎవరు కూడా పార్టీకి అతిథులు కాదు. పార్టీ నియమావళి ప్రకారం, నిబంధనల ప్రకారం అందరూ కూడా పనిచేయడానికి మా కార్యకర్తలు, మా నాయకులు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వము చేసే అవినీతి పనులను కానీ, రైతు వ్యతిరేక విధానాలను కానీ ఏవి కూడా చేసినా కూడా మా బీజేపీ కార్యకర్తలు కానీ, నాయకులు కానీ అందరూ కూడా పాల్గొని పార్టీని భూపాలపల్లి జిల్లాలో 9 మండలాలను కంప్లీట్గా వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో సన్నద్ధం కావడం, గెలుపు దిశగా పోవడం కోసం అందరం కూడా ప్రయత్నం చేస్తామని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు. మీడియా మిత్రులకు నమస్కారం. నన్ను నిన్న రాత్రి 11:30 సుమారు 11:30 గంటలకు మా రాష్ట్రం నుండి మా రాష్ట్ర ఎన్నికల అధికారి ఎండెల్ లక్ష్మీనారాయణ గారు, అలాగే మా జిల్లా ఎన్నికల అధికారి అయినటువంటి కడగంచి రమేష్ గారు జయశంకర్ భూపాలపల్లి జిల్లా బీజేపీ అధ్యక్షునిగా నన్ను నియమిస్తున్నట్లు నిన్న రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. నా పైన నమ్మకంతో గతంలో నాకు 10 నెలలు జిల్లా అధ్యక్షునిగా అవకాశం ఇచ్చారు. మళ్ళీ కూడా ఈ దఫాలో కూడా నన్ను రెన్యువల్ చేయడం రాష్ట్ర అధ్యక్షులు శ్రీ గౌరవనీయులు బొగ్గు శాఖ మాత్యులు మా రాష్ట్ర అధ్యక్షులు కిషన్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర హోం సహాయ మాత్యులు బండి సంజయ్ గారికి, అలాగే ఎంపీ గారు ఈటల రాజేందర్ గారికి, అలాగే మా రాష్ట్ర జనరల్ సెక్రటరీలకు, అలాగే రాష్ట్ర స్థాయి నాయకులకు, ఇక్కడ ఉండబడినటువంటి మా భూపాలపల్లి కాన్స్టిట్యున్సీ ఇన్ఛార్జ్ కీర్తిరెడ్డి గారికి, అలాగే సత్యపాల్ రెడ్డి గారికి, అలాగే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు అయినటువంటి నాగపూర్ రాజమౌళి గౌడ్ గారికి, వెన్నంపల్లి పాపన్న గారికి, అలాగే కన్నం యుగదీశ్వర్ గారికి, చదువు రామచంద్రారెడ్డి గారికి, అలాగే మా పార్లమెంట్ కో కన్వీనర్, అలాగే ఇక్కడ ఈ ఎన్నికలకు సహా అధికారి అయినటువంటి ప్రసాద్ రావు గారికి, మరియు మా మండల అధ్యక్షులకు, అలాగే ఉండబడినటువంటి జిల్లా నాయకులకు, కార్యకర్తలకు అందరికీ సన్నియోగంగా నేను నమస్కారం తెలియజేసుకుంటున్నాను. అందరితో కలిసిమెలిసి పనిచేస్తానని, ఎవరినైనా కలుపుకొని పోయి పార్టీ బలోపేతానికి, అలాగే ఎట్టి పరిస్థితులలో భూపాలపల్లి నుండి ఈసారి కాషాయం జెండా ఎగురవేయాలని కోరుకుంటూ, అలాగే నాకు ఈ అవకాశం మళ్ళీ రాష్ట్ర పార్టీ కానివ్వండి, కేంద్ర పార్టీ కానివ్వండి మాకు ఇచ్చినందుకు వారి నమ్మకం మమ్ము చేయకుండా ఎట్టి పరిస్థితులలో అహర్నిశలు కష్టపడి
పార్టీని ఈసారి భూపాలపల్లి నుంచి గెలుపు దిశగా తీసుకొస్తానని అందరికీ సవ్యంగా మనవి చేసుకుంటున్నాను. థ్యాంక్ యూ.